మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ఉదయకాల శుభములు మరియు ముఖ్యంగా పునరుద్ధాన శుభములు తెలియజేస్తున్న దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఉదయకాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దాన్ని బట్టి ఈ పరిశుద్ధమైన సన్నిధిలో కూడి సంఘముగా ఆరాధించుకుంటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించను గాక, రావాల్సిన వారిని కూడా దేవుడు క్షేమంగా నడిపించును గాక. ఈరోజు మన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు విశ్వాసమునకు శక్తి, విశ్వాసపు శక్తి అంటాం, ద పవర్ ఆఫ్ ఫెయిత్. ఈ విశ్వాసపు శక్తి గురించి మనం ఒకసారి 21వ అధ్యాయము 19వ వచనము చూద్దాము. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నడను నీవు కాపు కాయ గందుగవగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుంటే ఎడల ఈ అంజూరపు చెట్టున జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేడుదుగాక అని చెప్పినలా అలాగూ జరిగిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఈ మాటల్లో ఇక్కడ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు యేసయ్య ఎక్కువగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న శక్తి, ఆ శక్తిలో మనం పొందుకోవాలంటే విశ్వాసం మనకు కూడా ఉండాలి. కనుక ఇక్కడ అంటాడు, ఇక్కడ అంజూరపు చెట్టు ఎండిపోవటమే కాదు, మీకు విశ్వాసం ఉంటే సందేహపడకుండా ఉంటే ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయుదుగాక అని మీరు అన్నారనుకో, నిశ్చయంగా అదే జరుగుద్ది అంటాడు. అంటే కొండగా లేచి కొండ సముద్రంలో పడవేయగలను కాక అంటే విశ్వాసపు శక్తి అంతగా ఉంటుందని అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆడ బయలుపరుస్తున్నాడు. కనుక విశ్వాసపు శక్తి అనేది మనం చూసినప్పుడు, అలాగే మార్క్స్ వార్తలు కూడా మనం చూస్తాం, తర్వాత చూద్దాం. మార్క్స్ వార్త 20వ వచనం 24 వచనాలు చూస్తే 11వ అధ్యాయంలో, అదే 11వ అధ్యాయంలో ఇక్కడ విశ్వాసము ప్రార్థన గురించి యేసయ్య చెప్తున్నాడు. ఈ మత్తయి సువార్త 21లో మనం చూసినప్పుడు 22వ వచనం అంటాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మేలా మీరు వాటన్నిటి పొందుదురని వారితో చెప్పాను. మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు అపనమ్మక అవిశ్వాసంగా ప్రార్థన చేస్తామేమో. మనకు ఒక అవసరం ఉంది, మన కుటుంబ సమస్యలు కావచ్చు, ఏ విషయమైనా దేవుని ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. అంటే నా ప్రార్థనలు దేవుడు ఆలకించాడు, అవన్నీ జరుగుతున్నవి అవునుగాక అని మనం చేసుకోవాలి ప్రార్థన. అందుకు ఇక్కడ అంటాడు, ఇక్కడ ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికిన వరి నమ్మినలా. అంటే అంత నమ్మకంతో, మనం అనుమానంగా అపనమ్మకంగా సందేహంతో ప్రార్థన చేయొద్దంటాడు. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉంది, విశ్వాసంలో శక్తి ఉందని మనం తెలుసుకోవాలా. ఈ ఉదయకాలమున మన ప్రార్థనలకు జవాబు మన విశ్వాసానికి సంబంధించింది. కనుక మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు జవాబు ఎప్పుడంటే అది మన విశ్వాసంతో ఉన్నప్పుడే, మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడే, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడే అని మనకు అది సంబంధించిన తెలియజేస్తున్నారు. కనుక మనం ఏం చేయాలంటే సందేహించకుండా దేవుని చిత్తానుసారముగా మనం ప్రార్థిస్తే మన సందేహం కానీ కూడా వెళ్ళిపోద్ది. అంతే. మనం సందేహపడ్డాం అనుకో, ఇది అవుతుందా కాదా, ప్రార్థన చేస్తానే కొన్నిసార్లు మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. ఏమని, ఇది అవుతుందా లేదా, ఇది జరుగుద్దా లేదా, దేవుడు ఇస్తాడా లేదా కాదు. ఆయన అంటున్నాడు అక్కడ, మీరు ఏం చేస్తున్నారంటే మీరు అక్కడ సముద్రంలో ఆ కొండ ఎత్తి పడవేయబడుతుంది అని అనుకోగానే మీ హృదయంలో అంత నమ్మకం ఉంటే అది తప్పకుండా జరుగుద్ది. ఆ తప్పకుండా జరుగుతుందంటే కొండలాంటి సమస్యలు ఉండొచ్చు, మనలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మనలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే కనుక
మనం ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దాన్ని విశ్వాసపు శక్తి అంటారు. ఆ శక్తి మన విశ్వాసానికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుకనే మత్తయి సువార్త 17:20 అందుకు అంటున్నాడు కదా, ఆ 17:20 అందుకు యేసు మీరు అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుంచి అక్కడ పొమ్మనగానే పోవును. 20 వచనంలో. కనుక ఎందుకు ఆ మాట అంటే, ఇఫ్ యు హ్యావ్ ఎ ఫెయిత్ యాజ్ ఎ మస్టర్డ్ సీడ్ అంటాడు. అంటే ఆవగింజకి ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం ఉన్నా చాలు మీకు అంటాడు. అంటే శిష్యుల గురించి ఎందుకు చెప్తున్నాడు? శిష్యులకు అంటే మీకు అంత విశ్వాసం లేదా, ఆవగింజంత విశ్వాసం కూడా లేదా అని జ్ఞాపకం చేస్తుందంటే మన జీవితాల్లో మనం కూడా ఎంత విశ్వాసం ఉందో మనం పరీక్షించుకోవాలా. ఇది యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పే బోధ. అదే బోధ మనకు కూడా ఉదయ కాలమున యేసయ్య మనకు బోధిస్తున్నాడు. ఏమనంటే అంటే ఎలా ఉండాలంటే అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగింజంత విశ్వాస ఉండినెడల ఈ కొండను చూచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చిన్న ఆవగింజంత చిన్నది, అంత విశ్వాసం ఉంటే చాలు మీలో. మీరు ఏమనుకుంటారో అది జరుగుతుందంటే అంత కొండలాంటి ఏ సమస్య అయినా ఏదైనా అది పోతుందని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రకటిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. కనుకనే ఈ మాటలు మనం చూస్తూ ఉంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, అయితే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నా. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అడిగినవన్నీ జరుగుతున్నాయి, పొందుకున్నానని చెప్పుకోవాలా. ప్రభువా నీ నుంచి నేను పొందుకున్నందుకు వందనాలయ్యా అని మనం ప్రార్థన చేయాలా. అంటే అవిశ్వాసంతోటి సందేహం లేకుండా దేవుడు తప్పకుండా నాకు ఇస్తున్నాడు అని నువ్వు ప్రార్థన చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. ఇది విశ్వాసం యొక్క శక్తి. ఆ విశ్వాసం యొక్క శక్తి ఆ రీతిగా ఉంటుంది కనుక మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం మనిషిలో కలిగింది కాదు, కానీ ఆ నమ్మకాన్ని దేవుడు మన మనసులో కలిగిస్తాడు అంతే. మన హృదయాల్లో ప్రేరేపించే దేవుడే. ఏమని? నేను ఇది అడుగుతున్నాను, నా దేవుడు నాకు తప్పకుండా దయచేస్తాడు, నా సమస్యలన్నింటినీ దేవుడు తీరుస్తాడు. ఏ విషయం మీద నేను ప్రార్థిస్తున్నానో, ఏ విషయం గురించి ఆయన దగ్గర నేను గోజాడుతున్నానో, ఏ విషయంలో నేను విశ్వాసంతో ఆయన అడుగుతున్నానో, నేను అడుగున వాటి అన్నిటినీ పొందుకొనుచున్నానని నేను నమ్ముతున్నా అనే మాట మనలో ఉండాలి ప్రియమైన. కనుక ఆ మాట అన్నప్పుడే మన విశ్వాసాన్ని దేవుడు ఇంకొంచెం ఇంకొక శక్తితో నింపుతాడని మనం తెలుసుకోవాలా. కనుక మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏదైనా నమ్మకమే. ఆ నమ్మకం ఎప్పుడంటే విశ్వాసాన్ని బట్టి వస్తుంది. మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం అంటే అన్నీ సాధ్యమే. ఏమనుకున్నా మనము అన్నిటికీ సాధ్యమే అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ అంటే బిలీవ్ అనమాట. ఎప్పుడైతే మనకు ఇఫ్ యూ హ్యావ్ బిలీవ్ అంటాడంటే నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అనే మాటకు మనం చూస్తే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అన్నింటికీ ఆయన సాధ్యం చేసేవాడు మనకి. ఎందుకంటే ఆ గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకని నమ్ము వానికి సమస్తము సాధ్యమే అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని ఒక తండ్రి తీసుకొచ్చాడు. ఆ కుమారుడు మరి యవ్వన ప్రాయంలో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే అక్కడికి ఆ సాతానుడు బంధించి మూర్ఛవ్యాధిలాగా వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఏం చేస్తుందంటే నురుగు గార్చుకోవటం, పండ్లు కొరుక్కోవటం, ఈ రకంగా అతను కొన్నిసార్లు ఉన్నప్పుడు శిష్యులకు చెప్తాడు, అయ్యా మీరు స్వస్థపరచండి అయ్యా అంటే వారు చేయలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రూపాంతరపు కొండ మీదకి పేతురుని యోహాన్ని యాకోబుని తీసుకెళ్ళిన తర్వాత ఆయన రూపాంతరం చెందిన తర్వాత ఆ రూపాంతర దృశ్యాన్ని పేతురు చూసి ఆశ్చర్యపోయి ఆ కింద దిగుతారు. ఆ కిందకు వచ్చినప్పుడు ఈ సంగతి జరిగినప్పుడు అంత జనసమూహం అంతా చేరున్నారు. శిష్యులు చేయలేకపోతుంటే అప్పుడు ప్రభు అయిన యేసు ఆయన వచ్చినప్పుడు ఆయన అన్నాడు ఒక మాట చూడండి. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వార్లారా
నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును ఎవరితోటి? తన శిష్యులతో అంటున్నాడు. ఎవరైతే మిగిలిన 9 మంది ఉన్నారో ఆ ముగ్గురిని ఆయనతో తీసుకెళ్ళాడు. రూపాంతరం కొండ మీద రూపాంతరం పొంది, ఆ రూపాంతరం పొందినప్పుడు ఆయన తెల్లగా అసలు మేఘం కమ్మిపోయి ఆయన ప్రకాశమానం అయిపోయి ఆ దృశ్యాన్ని పేతురు చూచి ఏంటంటే యేసుతోటి ఎవరు మాట్లాడుతున్నారు? మోషే, ఏలియా. ఏలియా మోషే దిగొచ్చి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే పేతురు వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఏదో అనబోయే లోపల మేఘం కమ్ముకుంది. అందులో పేతురు కొంచెం తొందర కదా, ఆ తొందరలో ఆయన ఒక మాట అన్నాడు చూడండి అక్కడ 5వ వచనంలో. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. అయ్యా, పర్ణశాలలు 3 కడతా అనేసరికి వెంటనే వాళ్ళు భయపడే లోపల మేఘం ఒకటి వచ్చి వాడిని కమ్మివేసింది అని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభు మరణానికి ఆయన ముందుగా భక్తులైనటువంటి మోషే, ఏలియా వారితో మాట్లాడతా, మరి ఆ రీతిగా మాట్లాడేటప్పుడు పేతురు ఆ మాట అనగానే అప్పుడు అయిపోయింది. అప్పుడు అంటాడు ఆకాశం నుంచి, పరలోకం నుంచి మాట వినపడుద్ది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. మొట్టమొదట ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చాడో ఆయన లేచిన తర్వాత పరిశుద్ధాత్మ పావురంలాగా ఆయన మీద దిగింది. ఆ పరిశుద్ధాత్మ పావురంలో దిగినప్పుడు అక్కడి నుంచి ఒక మాట వస్తుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు. కనుకనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు అక్కడ. తండ్రి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ పావురంలా దిగింది, తర్వాత కుమారుడైన యేసు అక్కడ ఉన్నాడు, ముగ్గురున్నారు అక్కడ. కనుక ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అనే మాట ఇక్కడ చూస్తుంటే, ఎందుకు ఆ మాట అంటే వాళ్ళు ఏ చెప్తున్నా వినాలా. ఇక్కడికి వచ్చే అవిశ్వాసంతో ఈ శిష్యులు ఆ పిల్లవాడిని స్వస్థపరచలేకపోయారు. వాళ్ళు ఆ స్వస్థపరచలేకపోతే అందుకు యేసయ్య అన్నాడు, విశ్వాసము లేని తరములారా, ఎందుకు విశ్వాసం లేదు మీలో? తర్వాత అంటాడు ఇక్కడ, ఎంతకాలం ఎంత మీతో ఉంటాను, నేను ఉండేది కొంతకాలమే, కానీ మీరు విశ్వాసంతో చెయ్యండి, ప్రార్థన చేయండి. మరి ఇవన్నీ ఉన్నప్పుడే ఆ విశ్వాస శక్తి ద్వారా మీరు కూడా స్వస్థపరచగలరు. కానీ అప్పుడు ఆ 20వ వచనంలో వారు ఆయన ఎద్దుకు వారిని తీసుకొని వచ్చి దయ్యం ఆయన చూడగానే విలవిలలాడించను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని పొరలాడుచుండెను. వాడి తండ్రి చూశాడు, అందరు చూశారు, పడిపోయేసరికి చనిపోయాడేమో అనుకున్నారు వాళ్ళు. ఆ చనిపోయాడు అనుకున్నప్పుడు అక్కడ మనం చూస్తే యేసయ్య అడుగుతున్నాడు, వాని సంభవించి ఎంతకాలం అయిందంటే, అయ్యా బాల్యము నుండే ఉందయ్యా, బాల్యము నుండి ఆ సాతానుడు, ఆ దురాత్మ పట్టుకొని పిల్లవాడిని ఈ రీతిగా చేస్తుందయ్యా అని అన్నప్పుడు అది వాడిని నాశనం చేయాలని అగ్నిలోకి నీళ్ళకు కూడా లాక్కెళ్ళిద్దంట. మూర్ఛవ్యాధి నురుగు కట్టుకుంటే కాదు, దానిలో నీళ్ళలో పడిపోవాలనుకుంటాడంట, ఒక్కోసారి అగ్నిలు కూడా దూకాలనుకుంటాడు. మరి ఈ రీతిగా తాను మరి మరణించడానికి, చనిపోవటానికి ఉన్నటువంటి దురాత్మ ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నప్పుడు అప్పుడు మన ప్రభు అయిన యేసు అన్నాడు, ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని తండ్రి అడుగుతున్నాడు. అయ్యా సహాయం చేయయ్యా అనే మాట అంటే అప్పుడు ప్రభు అయిన యేసు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే, నమ్మేవానికి సమస్తమో సాధ్యమే. నమ్ముట నీ వలన, నువ్వు నమ్ము, మొట్టమొదటి నమ్మితే నమ్మిన నీకు సమస్తము సాధ్యమే. నీ కుమారుడు స్వస్థపడతాడు తప్పకుండా, ఇంకా నీకు ఏది ఉందో ఆ విషయాలంట్లో స్వస్థపడతావు అన్నప్పుడు ఆ చిన్నవాడిని తండ్రి అన్నాడు, నమ్ముచున్నానయ్యా, నాకు నా నమ్మకం అపనమ్మకం ఉండకుండా, సందేహము లేకుండా సహాయం చెయ్యయ్యా అంటే అతను అపనమ్మకంతో ఉన్నాడు, సందేహపడ్డాడు, శిష్యులు చేయలా, ఇక ఈ నా కుమారుడు ఇంతే కదా అనుకున్నాడు. జనసమూహం అంతా చూస్తున్నారు. యేసయ్య రాగానే గద్దించినప్పుడు దురాత్మ వెళ్ళిపోయి ఆ అబ్బాయి కింద పడిపోయాడు. పడిన తర్వాత లేచిన తర్వాత తండ్రికి అప్పగించాడు. అప్పుడు తండ్రి అన్నాడు, అయ్యా నాకు నమ్ముచున్నానయ్యా, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయయ్యా. అంటే మేము నమ్ముతున్నాం, మనం కూడా నమ్ముతాం. నమ్మినప్పుడు ఒక్కోసారి సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు నమ్ముతున్నావు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇది అవుతుందా, ఇది జరుగుద్దా అనే మాట
వాడు చిన్నగా మన మనసులో చిన్నగా వేసేస్తాడు. మనం ఏమనుకుంటామంటే జరగదేమోలే అని అపనమ్మకం. ఈ తండ్రి అందుకే యేసయ్యని అడుగుతున్నాడు, అయ్యా అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయ అని అరిచినట్టు అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే విశ్వాసంతో ఉంటే మనకి ఆ శక్తితోటి ఏదైనా మనము దేవుడి నుంచి పొందుకోగలము. పొందుకుంటాం అనే మాట మనం చూస్తే కొన్నిసార్లు యథార్థమైన విశ్వాసముతో కోరికలన్నీ నెరవేరుతా ఉంటే కొన్నిసార్లు జరగవు. జరగనప్పుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, బాధపడతాం. ఎంతసేపు అయ్యా, ఎన్నిసార్లు అడుగుతానయ్యా అంటే ఒక్కోసారి మనం చెప్పుకుంటుంటారు, అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఆలకించట్లా. ఎంత ఒక రోజులు అయిపోయింది, నెలలు అయిపోయింది, గడిచిపోయింది, సంవత్సరం అవుతుంది, ఇంకా నా సమస్య తీరలేదమ్మా అంటాడు. అంటే సమస్యలు తీరలేదనుకొని మనం అనుకుంటాం, కానీ విశ్వాసాన్ని దేవుడు గ్రహిస్తూనే ఉంటాడు. ఆ విశ్వాసాన్ని గ్రహించిన దేవుడు ఎప్పుడో సమయంలో ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు, చేస్తాడు. కానీ మనలో విశ్వాసం ఎంత ఉంది, సందేహంతో ఉన్నామా, అపనమ్మకంతో ఉన్నామా, ఇవన్నీ ప్రభు అన్నీ గమనిస్తూ ఉంటాడు. కనుక మన ప్రార్థనలు దేవుడు ఆలకించలేదని మనం అనుకోవటం కాదు, కానీ అనిశ్చిత స్థితి వలన విన్నపాన్ని దేవుడు కొన్నిసార్లు అంగీకరించడు. అంటే కొన్నిసార్లు నిశ్చయత లేకుండా, నమ్మకం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఏదో చెయ్యాలి అనుకుని పైకి చేసుకుంటూ పోతాం. విశ్వాసంతో ప్రార్థన అంటే కొన్నిసార్లు కన్నీటి ప్రార్థన కూడా చేయాలి. దేవుడిని అంతగా అడగాల. అడిగితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహించేవాడని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుక ఒక్కోసారి సమయం పడుతుంది, ఆ సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలా. మార్క్స్ వార్త మనం ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీ 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో ఉంది. ఈ రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఆమె ఏమనుకుందంటే, ఆయనకి ఎంతమంది దగ్గరకు పోయిందో, ఎంతమంది ఆమెకి డబ్బు ఖర్చు చేసుకుందో. ఎందుకంటే 12 సంవత్సరాలు. మరి 12 సంవత్సరాలు ఆమె ఎంత కష్టపడిందో. ఆరోగ్యం రీత్యా మనం చూస్తే ఆర్థికంగా కూడా నష్టపోయింది అన్ని విషయాల్లో. అంతగా ఆమె మన కొన్నిసార్లు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉందా ఆమె. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు రక్తస్రావం అవుతా ఉంటే ఆమె ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి మరి ఎంతగా ఆమెకున్నటువంటి అదంతా ఖర్చు చేసుకుందంట. చూడండి ఒకసారి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, 25వ వచనం, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనంలో, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత అనేక తిప్పల పడి, అనేక వైద్యులు అంటే ఎంతమంది వైద్యుల దగ్గరకో ఎంత తిరిగిందో, మరి ఎంత కష్టపడిందో, ఎంత డబ్బు ఖర్చు చేసుకుందో, అంతగా తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఆమెకున్నంత అయిపోయింది. మొత్తం ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి మొత్తం. ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకట, ఇంకా ఎక్కువ అనారోగ్యం ఎక్కువైపోయింది. ఇంకా ఆ బ్లీడింగ్ రక్తస్రావం అవుతానే ఉంది. రక్తస్రావం అవుతా ఉన్నప్పుడు ఆమె ఒక్కటే అనుకుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళాలా. ఆ కోరిక. ఎందుకు ఇంతమంది దగ్గర వెళ్ళా, ఏ వైద్యుడి దగ్గర నాకు స్వస్థత జరగలేదు, కానీ యేసయ్యే అనుకొని యేసయ్య మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె యేసును గూర్చి విని అంటుంది 27వ వచనంలో, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను. డబ్బులక్కర్లా, నువ్వు తిప్పలు పడనక్కర్లా, నువ్వు ఇంతగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి మొత్తం చేయనక్కర్లా. ఒక్కటే అనుకుంది ఆమె, యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. అది విశ్వాసం. ఆ విశ్వాసం కొన్న శక్తి ఏంటంటే, ఆ వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె స్వస్థత కలిగింది. ఆమెకి వెంటనే అని అంటాడు ఇక్కడ, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ ఇదని గ్రహించుకున్నాం. మనకు కూడా అంతే. అంటే మనం అనుకుంటాము, నాకు ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, ఇన్నిసార్లు నేను ఇంత కష్టపడుతున్నా, ఇంతమంది డాక్టర్కి నేను చూపించుకున్నా, ఇంతమంది నేను అందరిని అడుగుతున్నా, నాకు కుదరలేదే, నా వ్యాధి పోలేదే, నా సమస్య పోలేదే అనుకుంటా ఉంటాం. కానీ ఆమె విశ్వాసం ఏంటంటే, చివరికి ఏమొచ్చింది? యేసయ్య జ్ఞాపకం వచ్చాడు. డబ్బులన్నీ అయిపోయినాయి, ఇక తిప్పలు పడిపోయింది, ఇంకా లాభం లేదనుకుంది. అంతే, చివరికి అంతే, ఇక మరణమే అనుకుంది. ఆమె హృదయంలో యేసయ్యను గురించి వినిన తర్వాత జ్ఞాపకం వచ్చి, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంది. ముట్టుకుంది.
వెంటనే రక్తధార కట్టెను అనే మాట అంటూ కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చూసుకుంది, వెంటనే రక్తం ఆగిపోయింది. ఆ దార ఎంత గొప్ప! ఎందుకంటే విశ్వాసం అక్కడ, విశ్వాసం గల శక్తి. అంటే నీలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసపు శక్తి ఏంటంటే నువ్వు అడుగు ముందుకేయాలి అంతే. మన యేసయ్య దగ్గరికి వెళ్ళాలా. ఆమె వెళ్ళింది వస్త్రపు చెంగు. అంటే జనసమూహం చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు నెట్టుకుంటా పోసుకుంటా ఒకవేళ కొంచెం అంటే నడవలేని స్థితిలో ఉందేమో, ఒకవేళ దోక్కుంటా వెళ్తా ఉందేమో. ఎంత వెళ్ళినా ఒకటే అనుకుంది, ఇంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి నా డబ్బంతా ఖర్చు చేసుకున్నాను, ఎన్నో తిప్పలు పడ్డాను, యేసయ్య దగ్గరికి వెళ్ళాలా అనుకుంది. వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది. ముట్టగానే వెంటనే యేసయ్య అన్నాడు, యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రంలో ముట్టినది ఎవరనడగా ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుతున్నారు కదా, చూస్తున్నావే, ముట్టినది ఎవడని అడుగుతున్నావా అని. అంటే ఇక్కడ కొన్నిసార్లు శిష్యులకు అర్థం కాదు. ఒక్కోసారి ఆయన అడిగిన ప్రశ్నకి వీళ్ళకి అన్నీ ఏంటంటే ఏదో జవాబు చూపుతారు. మనలో కొన్నిసార్లు అంతే కదా. యేసయ్య ఎందుకన్నాడు, ప్రభావం పోయింది, కానీ నాలో నుంచి ప్రభావం పోయింది కనుక ఎవరి వల్ల, ఆ వ్యక్తి ఎవరు అని యేసయ్యని అడుగుతుంటే, అయ్యా ఇంతమంది జనసమూహం ఉంటే పైన ఎందుకు పడకుండా ఉంటారయ్యా అనే మాట వాళ్ళు ఎదురు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటే, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అయ్యా నేనే ముట్టుకున్నానయ్యా, నేను ముట్టుకున్న తర్వాత నేను స్వస్థపడ్డానయ్యా. 12 సంవత్సరాలు నా జీవితంలో ఎన్నో అవమానాలు పొందానయ్యా, ఎన్నో ఇబ్బందులు పడ్డానయ్యా, ఎన్నో తిప్పలు పడ్డానయ్యా, ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళా, ఎంతమందినో నేను బతిమలాడుకున్నానయ్యా, చేశానయ్యా. నేను జనాల్లోకి వచ్చి తిరగటానికి కూడా నాకు లేదయ్యా. ఈ రక్తస్రావం వల్ల నా పరిస్థితి అంత దుర్భరంగా ఉంది. నా అనుకున్న వాళ్ళే నన్ను అంతగా ఒకవేళ చేరదీలేదేమో, నా అనుకున్న వాళ్ళే నన్ను పక్కకి నెట్టేశారయ్యా దూరంగా. కానీ నిన్ను అనుకున్నాను, విశ్వాసం ఉన్నదో యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకున్నానయ్యా నా హృదయంలో. ఆ విశ్వాసంతో వచ్చా, వస్త్రపు చెంగు ముట్టుకున్నాను, స్వస్థపడ్డానయ్యా. వెంటనే రక్తధార కట్టిందని ఆ మాట చెప్పగానే, ఎందుకంటే మనకు ఒక స్వస్థత జరిగిన కొన్నిసార్లు దేవుడు మనం ప్రార్థన ఆలకించి మనకు జవాబు ఇచ్చి మన సమస్యలు తీర్చిన మనం సాక్ష్యం చెప్పాల. ఆ సాక్ష్యం కొరకు యేసయ్య ఎవరు నన్ను ముట్టారు అన్నాడు అంతే. శిష్యులేమో ఇంతమంది జనంలో చాలా మంది ఉన్నారయ్యా, ఎవరో ఒకరు ముడతారనుకుంటే యేసయ్య తెలుసు ఆ ప్రభావం, ఆ శక్తి ఆమెకు వచ్చేసి ఆ శక్తి వల్ల ఆమె రక్తధార ఆగిపోయింది. అంతే, రక్తం ఆగిపోయింది, ఇంకా రాట్ల. మనిషి బాగుంది. వెంటనే ఆమె ఆ మాట అనేసరికి చెప్పిన తర్వాత అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయన చెప్పినందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. ఏది స్వస్థపరిచింది? విశ్వాసమే స్వస్థపరిచింది. ఆ విశ్వాసం యొక్క శక్తిని మనం కూడా కలిగి ఉన్నాం. కానీ ఆ శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఒక్కొక్కసారి. ఎందుకంటే నిలకడతోటి నిశ్చలమైనటువంటి ఆ మనస్సుతో ఆ యొక్క దాంతో మనం ప్రార్థించాల. ఏదో చేసామంటే చేసుకోవటం కాదు, విశ్వాసంతో. 12 సంవత్సరాలు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో ఆమె నష్టపోయింది. నష్టపోయిన స్త్రీకి చివరిలో ఏమనుకుందంటే యేసయ్య జ్ఞాపకం వచ్చాడు. ఆ జ్ఞాపకం వచ్చినందుకు ఆ విశ్వాసం వల్ల ఆమె స్వస్థపడింది. యేసయ్య అన్నాడు, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగా కానీ ఆమెతో చెప్పి. అంటే అమ్మాయి ఇంక నీకు రాదు, వచ్చింది ఆడ ఆయనకి చెప్పింది, అదొక సాక్ష్యం అంతే. వెంటనే నీకు ఎప్పుడు ఇంకా అనారోగ్యం రాదు, నీకు స్వస్థత కలిగింది, నువ్వు వెళ్ళు సమాధానం వెళ్ళు అన్నమాట. కనుక దేవునిలో మనకు సమాధానం, యేసయ్యలో సమాధానం ఎప్పుడు? మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, మన ప్రార్థన ఆలకిస్తే, విశ్వాసం చేసినవన్నప్పుడు మన కుటుంబంలో మన యొక్క హృదయంలో కూడా సమాధానం వచ్చేస్తుంది అంతే. ఎంత సంతోషం అప్పుడు. కానీ ఈమె ఆ సంతోషం లేదు, అసమాధానముతో ఇంకెలా ఉంది అసలు. ఆ పరిస్థితి అంత భయంకరంగా ఉన్న స్థితిలో యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థపడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుకనే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అంటాడు. ఎఫెసీలు రాసిన పత్రిక 3:20లో మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగుబాటన్నిటికంటేను
ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు ఆయన. అత్యధికంగా అంటే మనలో కార్యసాధకమైన శక్తి ఉండాలి. ఆ శక్తి ఏంటంటే విశ్వాసపు శక్తి. ఆ విశ్వాసపు శక్తి ఉంటే మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే అత్యధికంగా దయచేసే శక్తి ఆయన. అంత గొప్ప దేవుడు మనకున్నాడు గనక మన ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగాల. ఎలాగ అడగాలంటే, ఇది నేను పొందుకుంటున్నాను ప్రభువా, నువ్వు నాకు ఇస్తున్నావయ్యా, అందుకే నీకు వందనాలు అని మనం అనాలి. కానీ ఆ ప్రార్థన అంటే దేవునికి ఇష్టం కనుక రాజుల మొదటి గ్రంథము 17 అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 17 అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు మనం చూస్తే ఒకసారి చిన్నగా చెప్తాను. ఒకరోజు ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి వచ్చి, ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చి, ఎవరి సన్నిధి నేను నిలబడుచున్నాను అని చెప్పి, ఇశ్రాయేల్ దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెహోవా జీవముతోడు నా మాట అని చెప్పిన తర్వాత అంటాడు ఇక్కడ, 3 సంవత్సరములు మంచైనను వర్షమైనను కురవదు. కరువు వస్తుందని చెప్పాడు. మంచు ఉండదు, వర్షం ఉండదు. ఆ మాట చెప్పగానే దాని గురించి ఇక రాజు కోపం, ప్రవక్తను చూడగానే రాజు కొంచెం ఇదిగా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ జరిగింది అంత జరుగుతూ ఉండేసరికి 18 అధ్యాయంకి వచ్చేసరికి 18 అధ్యాయంలో 42-45 వచనాలు చూస్తే, రాజుల మొదటి గ్రంథము 18 అధ్యాయము 40 నుంచి 45 వచనాల్లో, ఆహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదకు పోయి ఆ నేల మీద పడి ముఖము మోకాళ్ళ వైపు ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడగా పారజూచి ఏమీ కనబడలేదన్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. అట్లా మనం చూస్తే ఈ యొక్క ప్రవక్త నేలకు ముఖమానించి ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందువల్ల? విశ్వాసంతో. విశ్వాసమే అంటే వర్షము. ఆ వర్షము కుర్రదని చెప్పాడు, దేవుడే చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు మంచు కూడా ఉండదు. కనుక ఆ రీతిగా చెప్పినప్పుడు ఆ యొక్క శిష్యుడు ఉన్నాడు, పక్కన శిష్యుడు ఉన్నాడు, ఆ శిష్యుని పోయి చూసిరా వర్షం పడుద్దా అనే మాట అంటా ఉంటే, ఆ వర్షం 3 సంవత్సరాలు పడుద్ది. ఆ పడుద్ది అనే మాటకు మనం చూసినప్పుడు ఒకసారి చూడమ్మా, రాజుల మొదటి గ్రంథంలోనే, రాజుల మొదటి గ్రంథము 17 అధ్యాయము 17 అధ్యాయంలో ఇక్కడ ఏమన్నాడు? మొట్టమొదట ఆయన, అంతట గిలాదు కాపుర సంబంధి అయిన తిష్బిడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను ఉండదని ప్రకటించాను. అక్కడ ప్రకటించాడు. ఆయన దేవుడు ఏం చేశాడు? కరువు వచ్చింది కాబట్టి ఆయన వెంటనే ఇంకో చోటకు పంపించాడు. అక్కడ కాకులు వచ్చి ఆయనకు ఆహారము అవన్నీ ఇవ్వటం, ఆడ ఉన్నటువంటి నీటి యోర్దాన్ నది అక్కడ ఉంటే అక్కడ నీళ్లు తాగటం అయిపోయింది. తర్వాత మళ్ళీ 18 వచ్చేసరికి వర్షం పడాలి. అప్పటికి ఆ వర్షం పడాలంటే శిష్యుడు ఆయన చెప్పాడు. ఏమనంటే శిష్యుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి పోయి చూసిరా పో అనే మాట అంటే, అటు చూస్తున్నాడు, వస్తున్నాడు, ఏమీ లేదయ్యా అన్నాడు. ఏమి లేదంటే 7 మార్లు పోయేసరికి ఆడు విసిగిపోయాడు. ఏంది వర్షం అంటున్నాడు, అసలు ఏం కనపట్లేదంటే, ఆ తర్వాత 44 వచనం, 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదైనప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండా నీ రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాడిని పంపించాను. అంటే ఆ వర్షం రాదన్నది అయిపోయింది. తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఎందువల్ల? విశ్వాసమే. ఆ విశ్వాసం గురించి ఆయన యాకోబు రాసిన పత్రిక మనం చూస్తే, యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు దాని గురించి ఆ పత్రికలో ఆయన వివరించాడు. చూడండి ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక 17 వచ్చింది. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు. 3.5 సంవత్సరం. ఏమని?
దేవుడు చెప్పిన మాటతోటి కరువు వస్తుంది, వర్షం రాదని చెప్పాడు. ఆ తర్వాత 18 వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చిన, భూమి తన ఫలమునిచ్చెను. అంటే ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో విశ్వాసంతోటే, ఆ విశ్వాస ప్రార్థన వల్ల వర్షం ఆగిపోయింది. విశ్వాస ప్రార్థన వల్ల మళ్ళీ వర్షం తిరిగి వచ్చింది, భూమి బాగా పండింది, ఫలాలను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన జీవితాల్లో మనం కూడా ఆ విశ్వాసంతో మన దేవుడిని అడిగితే మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలా. కనుకనే లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లూకాసు వార్త 17వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే, 5-6 వచనాల్లో అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అపోస్తలులు అంటే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏమనంటే, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించయ్యా. ఎందుకు? విశ్వాసం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయే విశ్వాసాన్ని ఏం చేయాలా? వృద్ధి పొందించుకోవాలా. ఆ ప్రభుతో చెప్పగా ప్రభు అన్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబడి చెట్టును చూసి నువ్వు వేళ్లతో పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడిని చెప్పినప్పుడు అది మీకు లోబడును. విశ్వాసం. అక్కడేమో ఏమన్నాడు? మొట్టమొదటిది మస్టర్డ్ సీడ్, ఆవగింజ. ఇక్కడేమో కంబడి చెట్టు. కనుక ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేను గాక ఈ కొండ అంటే అవుతుంది. ఇక్కడేమో విశ్వాసం మీకు గలవారైతే ఈ కంబళి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడను. అది విశ్వాసం మనం అనుకుంటావా? అంతగా విశ్వాసం. మరి 12 సంవత్సరాలు అంత కష్టంలో, అంత బాధలో, అంత భయంకరమైన దుర్పరిస్థితిలో ఆ స్త్రీ వైద్యుడు నయం చేయలేకపోతే ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఒక్క విశ్వాసం ఆమెలో వచ్చినప్పుడు యేసయ్య వస్త్రపు చెంగే ముట్టుకుంది. మరి అంత జరిగినప్పుడు, రక్తధార కట్టినప్పుడు ఏదైనా విశ్వాసం జరుగుద్ది, మనం నమ్మాల. కనుక విశ్వాసంతో ఆ శక్తితో మనం ఏమైనా సాధించగలమని మనం తెలుసుకోవాలి పిల్లరా. లూకాసు వార్త 17వ అధ్యాయము 15-16లో చూస్తే, వారిలో ఒకడు తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది స్వస్థపడ్డారు కుష్టి వ్యాధి గలవాళ్ళు. యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య ప్రయాణమై పోస్తున్నప్పుడు యెరూషలేముకి ఆ గలిలయ మధ్యగా వెళ్ళేటప్పుడు 10 మంది కుష్ఠరోగులు అక్కడికొచ్చి, అయ్యా మమ్మల్ని స్వస్థపరచయ్యా అనే మాట 10 మంది అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి. అంటే కుష్టి వ్యాధి ఉంది అనేది ఎవరు నిర్ధారిస్తారంటే యాజకుడు నిర్ధారించాలి. ఒకసారి దీని మీద చెప్పా. కనుక యాజకుడు నిర్ధారించిన తర్వాతనే వీళ్ళ కుష్టి ఉంది అని తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఊరు చివరికి, పాళ్యాల చివరిలో ఉంటారు వాళ్ళు. పాళ్యంలో అందరితో సమాజంతో ఉండలేరు వాళ్ళు. వాళ్ళు ఒంటరిగా ఏకాంతంగా వాళ్ళు ఒక చోట ఉంటారు వాళ్ళు, అంతే. కనుక తగ్గితే రావాలా లోపలికి మళ్ళీ. అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేయాలా? యాజకుడు కనపరుచుకొని, యాజకుడిని కుష్టి లేదు అని చెప్తేనే కుటుంబంలోకి వెళ్తాడు, సమాజంలో కలిసిపోతాడు. కనుక ఇక్కడ యేసయ్య నోటి మాటతోటే మీరు వెళ్ళి మీ యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు. అంటే ఏమని? మీరు స్వస్థపడ్డారు, మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోండి అనే మాట. వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళు ఏం చేశారు? అక్కడ శుద్ధులయ్యారు. కనుక ఎట్లా శుద్ధులయ్యారు అంటే, ఎప్పుడు ఆ మాట అన్నాడు 15వ వచనంలో, వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి. అందరూ చూశారు, ఒక్కడు మాత్రమే దాన్ని గమనించి వెనక్కి వచ్చాడు, అంతే. ముందుకు పోలా. ముందుకు పోతే యాజకుడి దగ్గరికి పోవాలా. యాజకుడి దగ్గరికి పోకుండా వాళ్ళు వెళ్తున్నారు, 9 మంది వెళ్తున్నారు. ఈ ఒక్క వ్యక్తి నన్ను స్వస్థపరిచింది యేసయ్య. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలా అని వెనక్కి వచ్చి ఆయన అన్నాడు ఇక్కడ, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. ఒక వ్యక్తి ఆ విశ్వాసం వల్ల స్వస్థపరచబడి యేసయ్య దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించి ఆయన ఎదుట సాగిలపడి తనని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. అప్పుడు యేసయ్య అన్నాడు, ఆ 10 మంది ఎక్కడ? 9 మంది ఎక్కడ అంటాడు. ఆ 9 మంది ఎక్కడ? మీరు 10 మంది స్వస్థపడ్డారే, ఆ 9 ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? వెళ్ళిపోయారయ్యా వాళ్ళని. వాళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళారు,
ఈయన ప్రధాన యాజకుడైన ముఖ్యమైన యాజకుడు యేసయ్య దగ్గరకు ఈ వ్యక్తి సమరయుడు వచ్చాడు. ఎంత గొప్ప విశ్వాసం! విశ్వాసంకున్న శక్తి అంతదని మనం తెలుసుకోవాలా ప్రియమైనరా. ఈ ఉదయ కాలంలో మనం చూస్తే దేవుని యొక్క ఆత్మీయ జీవం కలిగి ఉండటానికి, జీవ పురోభివృద్ధికి, ఫలవంతం కావటానికి అత్యధికంగా మనం అన్నిట్లో విజయంగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు పేతురు రాస్తున్నాడు. పేతురు తన పత్రికలో, పేతురు రాసిన రెండో పత్రికలో విశ్వాసములో ఎలా ఫలం పొందుకుంటామో ఒక 7 లక్షణాలు దానిలో ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూస్తే 5వ వచనం నుంచి 8వ వచనాలు చూసినాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారు. ఇదే విషయంలో అన్నింటిలో పూర్ణ జాగ్రత్త మనకు ఉండాలి. పూర్తిగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము విశ్వాసంలో 7 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. 7 లక్షణాల్లో విశ్వాసమునకు సద్గుణము చూడండి ఒకసారి. మొట్టమొదటిదేమో విశ్వాసమునకు సద్గుణమును, సద్గుణమునకు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను. ఇవన్నీ దేని నుంచి వచ్చినాయి? విశ్వాసం నుంచి వచ్చినాయి. మీరు విశ్వాసం ఉంచితే, విశ్వాసం వల్ల మీరు మంచి గుణాన్ని కలిగి ఉంటారు, సద్గుణాన్ని కలిగి ఉంటారు. వర్చ్యూ అంటారు ఇంగ్లీష్లో, సద్గుణాన్ని కలిగి ఉంటాం. ఆ సద్గుణం మిమ్మల్ని ఏం చేస్తుంది? జ్ఞానానికి నడిపిస్తుంది, జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానము ఆశా నిగ్రహం మనలో ఎట్లా? ఓర్పుతో ఉండటానికి, సహనంతో ఉండటానికి, దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండటానికి అది మన పనికి వస్తుంది. దాన్ని సెల్ఫ్ కంట్రోల్. తర్వాత ఆశా నిగ్రహం అందు సహనమును మనం చూస్తాం. పర్సివరెన్స్, ఆ సహనము చాలా గొప్పది. కనుక ఆ సహనమునందు భక్తి, భక్తి నందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఈ 7 విశ్వాసముతో ఉన్న 7 లక్షణాలని ఇక్కడకు చూపిస్తున్నాడు ఆయన. కనుక విశ్వాసములో ఒకసారి ఇంటికి పోయినా చూడండి. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8వ వచనం వరకు చదివితే మనకి ఈ విశ్వాసంలో ఇన్ని ఉన్నాయా, ఇన్ని లక్షణాలు ఉన్నాయా? మనకి ఆ విశ్వాసములో సద్గుణం వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఆశా నిగ్రహం వస్తుంది, సహనం వస్తుంది, భక్తి వస్తుంది, సహోదర ప్రేమ, తర్వాత దయ. ఇవన్నీ విశ్వాసం వల్ల కలిగే 7 లక్షణాలు. ఈ ఉదయకాలంలో దేవుడు మీ అందరూ పొందుకోవాలని దేవుని నామమున కోరుతూ ఈ స్నానం ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రములు నాయన. మీ కృపను బట్టి నాయన ఉదయ కాలము తండ్రి కొంచెం ఆలస్యమైనను నాయన బిడ్డల ప్రభా తండ్రి మీ యందు విశ్వాసముతో నాయన ఎదురు చూస్తూ ఉండగా విశ్వాసములో సద్గుణమును, విశ్వాసములో ఆశా నిగ్రహమును, విశ్వాసములో జ్ఞానమును, విశ్వాసములో దయను, విశ్వాసములో నాయన ఆశా నిగ్రహమును సమస్తము దయచేసే దేవుడు మీరు నాయన కొంచెం ఆవగించేంత విశ్వాసం అంటే మీ విశ్వాసముతో ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయబడుగా కంటే అది జరుగుతుంది అన్నారు ప్రభా. అటువంటి విశ్వాసముతో నాయన, ఆ విశ్వాసము శక్తి ద్వారా మేము మా కుటుంబాలు తండ్రి నాయన, మేము మా యొక్క సమాజం కావచ్చు నాయన, మేమందరం విశ్వాసము కలిగి ఈ లోకంలో నేపిట్లుగా జీవిస్తూ నాయన అనేకులకు ప్రభ మాదిరికరంగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. అవును తండ్రి, మా జీవితాల్లో మేము అడిగినవి రానప్పుడు తండ్రి మేము బాధపడుతున్నాం. మేము ఎందుకు దేవుడు మాకు ఇవ్వలేదు అనుకున్నాం, కానీ ఇంకా దేవుని మనం అడగాల. ఆయన పరీక్షిస్తున్నాడని తెలుసుకొని నాయన ప్రతి ఒక్కరూ ఉండటానికి మీరే నాయన బలపరచండి తండ్రి. ఆశా నిగ్రహాన్ని కలుగు చేయండి నాయన, సద్గుణమును కలుగు చేయండి నాయన, వాళ్ళ జ్ఞానమును దయచేయండి ప్రభా. మీ కృపను వారి మీద ఉంచి తండ్రి ప్రతి ఒక్కరిని ఉదయ కాలము నాయన మీ పరిశుద్ధ సన్నిధిలో నాయన మీ చేతుల్లో తీసుకొని ప్రతి ఒక్కరిని మీరే వాడుకొనమని నాయన. ప్రతి ఒక్కరూ ఆ యొక్క రక్తస్రావము గల స్త్రీ నాయన 12 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడింది నాయన. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పల పడి తండ్రి తనకున్నదంతా వ్యయము చేసుకుంది. ఒక్క హృదయంలో తండ్రి విశ్వాసము యేసయ్యను చూడాలా, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతానంటే విశ్వాసపు శక్తితో ముట్టుకున్నప్పుడు ఆమె రక్తధార కట్టి స్వస్థత పడింది నాయన. అటువంటి జీవితాలు మా అందరూ కలుగు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ